జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోతులూరులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముందుగా బైపాస్ రోడ్డు మీదుగా ఉండ్రాజవరం గ్రామం మీదుగా పోతులూరు గ్రామానికి వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రజల హర్షధ్వానాల మధ్య జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు ముందుగా వైఎస్ షర్మిలకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోతులూరులో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యమైనవి అని, ఈ రెండింటిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో రాష్ట్రం ఏ విధంగా ఉందో గుర్తు చేశారు. నిరుద్యోగ వ్యవస్థ అతలాకుతలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద నాయకులను నిలదీస్తారని హెచ్చరించారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమూరు బాపురాజు, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, డివిఆర్కే చౌదరి, రాజనాల రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ చేసే రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు తీసుకుంటారు, అసలు కట్టించుకుంటారు. చాలా మంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి అప్పు చూపిస్తే రానున్న రోజుల్లో ఒక చంద్రబాబు గారు వస్తే ఇంకో 10 లక్షలు కూడా జప్తు చేస్తారు. మనకి కాంగ్రెస్ పార్టీ రావాలి. రాజశేఖర రెడ్డి గారిని మరలా మనం రాజశేఖర రెడ్డి గారిని కాదు 5 విధానాలు చూడాలంటే ఒక షర్మిల గారే మళ్ళీ రావాలి మనకి. దయచేసి మీరందరూ ఆలోచించండి. పోలవరం రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. జోహార్ వైఎస్ఆర్. షర్మిలారెడ్డి గారి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్. కొంతమంది భయపెట్టి ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పి ప్రజలు కొంతమందిని పంపిస్తా ఉన్నారు. ఇది దయచేసి అందరూ ఆలోచించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతమంది కార్యకర్తలు అందరూ కూడా రావడమే కాకుండా మన పోతులూరు గ్రామానికి రాజన్న బిడ్డ షర్మిలారెడ్డి గారు రావటం అనేది మన పోతులూరు చరిత్రలో ఇది ఒక లిఖిత పూర్వకంగా పెట్టుకోవాల్సిన అంశం. ఎందుకనంటే అది షర్మిలమ్మ రావటం ఎందుకోసం వచ్చిందయా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంకొకసారి రాజన్న రాజ్యాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లోకి అధికారంలో తీసుకురావడానికి షర్మిలమ్మ ఈ రోజున ఈ యాత్రలో భాగంగా మన పోతులూరు రావడం జరిగింది. నేను అడిగాను, అమ్మా మా పోతులూరు ఒక్క ప్రోగ్రాం అని చెప్పి. ఆవిడ ఎంతో జనంతో ఉన్నా గానీ ఈ రోజున మన కోరిక మేరకు మన పోతులూరు ఇంత మారుమూల ఇక్కడికి రావడం అనేది మేడం మనకి ఇచ్చిన అవకాశంగా భావిస్తూ వీళ్ళందరూ కూడా మేడం గారి ఉద్దేశించి మాట్లాడే మాటలు వరకు కూడా వేచి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు
కనుమూరు బాబురాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నియోజకవర్గ ప్రజలకు, పొద్దుటూరు ప్రజలకు, ప్రతి అమ్మకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు శిరస్సు వంచి చేతులు వంచి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ముందు 5 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం అంధకారంలో ఉంటుందని తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే చంద్రబాబు గారు చెప్పిన మాట సరిపోదు అన్నారు. సరిపోదు అన్నారు. ఆ రోజు బీజేపీ ఏమో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నారు.